నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రముఖ సీనియర్ నటుడు నిర్మాత జీవి నారాయణరావు అయితే కన్ను మూయడం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో గత కొన్నాళ్ళుగా బాధపడుతూ బుధవారం అనగా నిన్న సాయంత్రం అయితే తుది శ్వాస విడిచడం జరిగింది. అలాగే గతంలో కూడా పలుసార్లు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ నిన్న ఒకేసారి అకస్మాత్తుగా కూడా తుది శ్వాస విడిచడం జరిగింది. దీనికి సంబంధించి మా అసోసియేషన్ సభ్యులు అలాగే చాలా వరకు కూడా పలు ఆర్టిస్టులందరూ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇతను అంతులేని కథ చిత్రంతో అయితే వెండి తెరకు పరిచయం అవ్వడం జరిగింది. సో అలాగే అప్పుడు పరిచయమైన ఆయన చిరంజీవికి అలాగే రజనీకాంత్కి అయితే ఒక ఆప్త మిత్రుడు అని అయితే చెప్పుకోవాలి. అలానే మరికొన్ని సందర్భాల్లో కూడా వెండి తెరకి మాత్రమే కాకుండా పలు సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. అలాగే పలు సీరియల్స్ ద్వారా కూడా బాగా నటించడం అలాగే అందరినీ మెప్పించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపు కూడా చాలా వరకు కూడా యముడికి మొగుడు, అంతులేని కథ, పల్లకి అన్నీ చాలా వరకు కూడా ఒక్క నటుడుగానే కాకుండా ఒక నిర్మాతగా కూడా మంచి మంచి చిత్రాలను అందజేయడం జరిగింది. అలాంటి ఒక పర్సన్ మనకి ఈరోజు ఇండస్ట్రీలో లేరు అనేది చాలా బాధాకరణం అయితే చెప్పుకోవాలి. సో ఇతను ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు కూడా ఎదిగిన దగ్గర నుంచి చిత్ర పరిశ్రమలో ఎదిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా రజనీకాంత్కి అలాగే చిరంజీవి గారికి అయితే ఒక ఆప్త మిత్రుడు అని అయితే చెప్పుకోవాలి. ఎక్కువగా వాళ్ళ మూవీస్కే కూడా వర్క్ చేయడం జరిగింది. వాళ్ళ మూవీస్కే ఒక హిట్స్ సంపాదించడం జరిగింది. సో కేవలం తను ఒక నటుడుగానే కాకుండా ఒక నిర్మాతగా అలాగే వెండి తెరకు మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్కి కూడా తను వర్క్ చేయడం జరిగింది. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఇప్పుడైతే ఇండస్ట్రీలో మనం మరో గొప్ప నటుడిని నిర్మాతనైతే కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఇతను కన్ను మూసారో నిన్న సాయంత్రం అప్పుడు వెంటనే కూడా కరాటి కళ్యాణి గారు రెస్పాండ్ అయ్యి ట్వీట్ చేయడం జరిగింది ఇతని మరణ వార్తని. సో అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద స్టార్లందరికీ షూట్ సందర్భాల్లో గాయాలు అవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో మనం పావులా శ్యామ్లా గారిని కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మరో మంచి నటుడిని అలాగే మంచి నిర్మాతని కూడా కోల్పోవడం జరిగింది జీవి నారాయణరావు గారిని. ప్రముఖ మా అసోసియేషన్ ఆర్టిస్టులు అలాగే పలువురు ప్రముఖ నటీనటులు అందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ మనం చూసుకున్నట్లయితే శోక సంద్రంలోకి మునిగి ఉంది అని అయితే చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ ఒక మంచి నటుడిని ఒక నిర్మాతనైతే మన ఇండస్ట్రీ కోల్పోయింది అని అయితే చెప్పుకోవాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.